నేను ఆఫీస్కి వెళ్తున్నాను, టైం అయిపోతుంది. అక్క రేపు నా బర్త్డే గుర్తుంది కదా అక్క ప్రతి సంవత్సరం అలానే అంటున్నావు అక్క, ఈ సంవత్సరం బండి కొనక్క. సరే కొంటాను లేరు, ఇల్లు టైం అవుతుంది. అక్క ఎప్పుడు అలానే అంటావు అక్క. కొంటానని చెప్పనా, ఇల్లు. సర్ప్రైజ్. అక్క నిజంగా ఈ బండి నాకేనా? నీకేరే తమ్ముడు, కానీ సారీ సెకండ్ హ్యాండ్ కొన్నాను. సరికి అడ్జస్ట్ అయిపో. అక్క ఏ బండి అయితే ఇటక్క. ఒకసారి అమ్మా హెల్మెట్ ఇవ్వ, ఒకసారి పట్టుకో. నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా హెల్మెట్ లేకుండా నువ్వు బండి డ్రైవ్ చేయకూడదు. ప్రామిస్ చేయ ముందు. సర్లే ప్రామిస్. ఎవరితో బండి వేసుకొచ్చేస్తున్నట్రా, లేకపోతే ఇడి మోకానికి బైక్ ఎక్కడరా? చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యు. బండి సూపర్ గా ఉందిరా, బాగుంది. పొడబోకులో హెల్మెట్ రా సొందుల్లోనే. బావా మా అక్కకి మాట ఇచ్చాను రా, అమ్మాయిలు పడరు అంతే అంటావు బావా. కర్మేరాయిగా కాలికి తగిలితే రేగిన గాయమే. పని చేసేవరా నా కొడక. మన వల్ల చనిపోయారా. ఇలా ఇంకా ఏ కుటుంబంలో కూడా జరగకూడదంటే హెల్మెట్ ఖచ్చితంగా వాడాలి. చూసారు కదా, ఇలాంటి సిచ్యువేషన్ మీ ఇంట్లో కూడా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా హెల్మెట్ అయితే వాడండి. ఈ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి.